మనం ప్రతిరోజు యూజ్ చేసే కీబోర్డ్లో ఏబిసిడి లెటర్స్ ఎందుకు వరుసగా ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి? నాకు తెలీదమ్మా. దీని వెనక ఒక పెద్ద హిస్టరీనే ఉంది. మనందరం ఇప్పుడు యూజ్ చేసే కీబోర్డ్ని క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్ అంటారు. 1868లో క్రిస్టోఫర్ లేథమ్ షోస్ అనే ఇతను మెకానికల్ టైప్ రైటర్ని కనిపెట్టాడు. ఆ మెకానికల్ టైప్ రైటర్స్కి ఏబీసీలు వరుసగానే ఉండేవి. కానీ అప్పుడే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఏబీసీలు వరుసగా ఉండడం వల్ల స్పీడ్గా టైప్ చేసేవాళ్ళు. దీనివల్ల మెకానికల్ టైప్ రైటర్లో కీస్ అనేవి జామ్ అయిపోయేవి. అలా టైపింగ్కి ఇబ్బంది కలిగేది. సో దీనికి ఏదైనా సొల్యూషన్ కనిపెట్టాలని క్రిస్టోఫర్ గారు ఏం చేశారంటే ఎక్కువగా యూజ్ చేసే లెటర్స్ని ర్యాండమ్గా దూరం దూరం ఉండేలా అరేంజ్ చేశాడు. అలా తెలియకుండానే వచ్చిందే ఈ క్వర్టీ లేఅవుట్. దీనివల్ల స్పీడ్ టైపింగ్ తగ్గి జామింగ్ కాకుండా ఉండేవి. కానీ ఇప్పటికీ ఈ క్వర్టీ లేఅవుట్ యూజ్ చేయడానికి కారణం ఈ క్వర్టీ లేఅవుట్ ప్రపంచమంతా ఫేమస్ అయింది. అందరూ దీనికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పటికీ వాడుతున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు.